ఇస్తున్నాడు. ఆ ₹1,00,000 కూడా పెళ్ళైన 6 నెలలకు వస్తున్నది. మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్పచెప్తా అన్నాడు. మరి ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళ 2 నెలలకు వచ్చింది. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? పొరపాటున వచ్చిందా? నేను ముందే చెప్పిన మీకు, రంగారెడ్డిలో ఏం చెప్పినా, వికారాబాద్లో చెవెళ్ళని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను మా అక్క. అప్పుడు చెప్పిన నేను, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చే వాళ్ళు కాదు, బంగారం ఇచ్చే బాపతులు కాదు, వీళ్ళు మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోతారు మీరు సంధిస్తే అని చెప్పిన. ఉన్నది ఎత్తుకపోయే వాళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన. సరే కొంతమంది మోసపోయింది. వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు. ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఆశపడితే తప్పులేదు. 10,000 15,000 ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు. అట్లాగే మరి కేసీఆర్ గారు 200 2,000 చేసిండు కదా, ఈయన 4,000 చేస్తా అంటున్నాని ముసలి కొంతమంది ఆశపడ్డారు. మా ఆడపిల్లలు మా ఆడబిడ్డలు 2,500 ఇస్తా నెలకంటే దేనికైనా వస్తుంది కదా, పిల్లలకు ఉప్పుకో పప్పుకో వస్తుంది కదా అని ఆడపిల్లలు ఆశపడ్డారు. మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు, మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు. వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించారు. మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు, గెలవంగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. కూర్చొని ఏమైంది యాదన్న అంటే, మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, మీ చేవెళ్ళ పక్కకే వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్లో వేయండు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం. స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి, వెనుకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట. ఇక గాంధారి అమ్మనేమో ఆమె కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుడు లెక్కనే ఉన్నది. ఇప్పుడు చేవెళ్ళ 5 ఏళ్ల బుడ్డపొరగాని అడిగినా చెప్తాడు, యాదన్న ఏ పార్టీలు ఉన్నాడంటే కాంగ్రెస్లో వేయండి కదా, రేవంత్ రెడ్డి సంఖ్యలో దూరిండు కదా అని చెప్తారు. కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు, ఇంకేనా యాదన్న ఎక్కడ పోలే, సబితమ్మ పక్కకే ఉన్నాడు, కేసీఆర్ పార్టీలనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు. నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ పార్టీలను, నిజంగానే మీరు మంచి చేస్తుంటే, నిజంగానే మీరు గొప్ప పనులు చేస్తుంటే, నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే, నిజంగానే ఫ్రీ బస్సుతోని మహిళలందరూ ఆనందంగా ఉంటే, నిజంగానే సన్న బియ్యంతో కుటుంబాలన్నీ ఆనందంతో పరవశించిపోతుంటే మీకు ఎన్నిక ఎదుర్కొనేందుకు ఎందుకు భయం? అవును యాదయ్య మా పార్టీలో చేరిండు కాబట్టి రద్దు చేయండి, మళ్ళా చేవెళ్ళ ప్రజల దగ్గరికి పోతాం, ఓటు అడుగుతాం, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తే గెలిపిస్తారు అని చెప్పి ఎన్నికలకు పోయే ధైర్యం రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? ఎందుకంటే ఆయనకి ఎరికే. ఎందుకంటే అందరూ కోపంగా ఉన్నారు. మీ చేవెళ్లలోనే పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. మల్లికార్జున్ ఖార్గే గారని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పెద్ద మనిషి, 86-87 ఏళ్ళకు ఉంటాడు ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి కూడా చేవెళ్ళకు వచ్చిండు. వచ్చి ఏం చెప్పారు, చేవెళ్లలో దళితులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది, గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు, వికారాబాద్లో ఉన్నారు, అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు. మేము దళితులకు గిరిజనులకు మేము మాటిస్తున్నాం, కేసీఆర్ దళిత బంధు అంట పెట్టి 10 లక్షలు ఇస్తున్నాడు, మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం, అది కూడా 100 దినాలనే చాలు చేస్తాం, మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం, మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండా ఒక దళిత కుటుంబానికి? 12 లక్షలు దేవుడెరుగు, 12 పైసలు ఇవ్వలేదు. అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు. అగో మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు, నెలకు 2,500 లేదు, నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ముసలోళ్ళు కోపంగా ఉన్నారు, పెన్షన్లు పడతలేవు. 2,000 4,000 చేస్తా అన్నాడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం చేసిండు, గదే 2,000, ఆ 2,000 కూడా 2 నెలలు కొట్టిండు. ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటది,
అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు, కేసీఆర్ గారు అక్కడ ఉండుడేంది, ఈ మోసగాడు ఇక్కడ ఉండుడేంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటుంది. కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి, తెలిసి వచ్చిందే మంచిది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, ఇల్లు కుటుంబ పెద్ద, ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగబెడతాడో మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు జనవరి 26 ఈరోజు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, ఒక నెల ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. ఏం పడుతుండే మీకు అప్పుడు? రైతు బంధు పడుతుండే. ఎందుకు? నాట్లేసే టైంకి రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే. ఇవాళ మరి 26 జనవరి వచ్చింది, పడ్డదా రైతు బంధు? పడ్డదా? కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా? ఒకటి ఓ చిన్న రైక ముక్కనన్న పెట్టిండా? రంజాన్ తోఫా ఇచ్చిండా? క్రిస్మస్ కానుక ఇచ్చిండా? బతుకమ్మకు చీర లేదు, రంజాన్కు తోఫా లేదు, క్రిస్మస్కు కానుక లేదు, రైతుకు రైతు బంధు లేదు, ఏమిట్లా ఏం లేదు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? ఇక మనం ఇక ఇంకో కథ ఉన్నదిగా. ఇక ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలో? జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా? తిట్లు మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2 ఏళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే, వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట, నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది నీకు? గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తుంది. ఇక గట్టిగా మాట్లాడినాం అనుకో, మా మీద కేసులు పెట్టుడు, బూతులు తిట్టుడు, గదొక్కటే వస్తుంది. ఆయన మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి పటేలా మరి జనవరి 26 వచ్చింది, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు. ఏమైనా మరి మహిళలకు 2.5 ఇస్తాను, ఇంక ఇయ్యపోతే 100 రోజులు ఇస్తాను, ఏమాయ ఏడవాయ అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఇక గిట్లా మాట్లాడతాడు. ఇంక గట్టిగా అన్నావు అనుకో, నీ లాగులని తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఈ లాగుల తొండలేందో వీని బొందవి ఏం అర్థమైతలేదు మాకు. ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది. ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మా కోసం కాదు. నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం, మంత్రులైన మీ దయతోని మీ ప్రేమతోని 20-25 ఏళ్ళకెళ్ళి రాజకీయాల్లో ఉన్నాం. ఒకప్పుడు ఇందిరారెడ్డి గారు, తర్వాత సబితక్క, ఇవాళ తమ్ముడు కార్తీక్, ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా పదవులు చూసేదేం లేదు. మంత్రులైనారు, చాలా హోంమంత్రి అయింది అక్క, మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే. అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది. మాకేం కొత్తగా ఏమీ అవసరం లేదు. ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత 26 జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి, ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు? ఒక్కటే ఆరాటం. ఏ తెలంగాణనైతే మోసపోయిందో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే మోసపోయినరో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళీ బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే, కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఇంటికాడ బండెక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయి అక్కడ గర్భవతి ప్రసవం అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ దించిపోదురు. ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు మీ చేతిలో పెట్టిరు. చెప్పేది కరెక్టేనా? మరి వాళ్ళు ఉన్నదా కేసీఆర్ కిట్టు? మరి కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరవాయ్, ఏమిట్లా ఏమున్నది ఇవాళ? మరి గేమ్ చూసుకొని ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి. 46 లక్షల మందికి సారు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం తల్లి, మీరు బాధపడకురి. ఇప్పిస్తాం, నువ్వు రందు పెట్టుకోకు, ఇప్పిస్తాము. కాకపోతే ఒక్క మాట కోపానికి రాక బాలక. ఇప్పుడు నేను లేను, రేవంత్ రెడ్డి మీద కోపానికి రా, నా మీద అయితే లాభం లేదు. నేను అనేది ఏంటంటే ఒక్క మాట, మీ అందరితో ప్రార్థన, దయచేసి కోరేది, తప్పకుండా కొంతమంది ఎవరైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు, నేను కాదంటలేను, అందరికీ అయిపోయింది అంటలేను. ఎందుకంటే అమెరికాలో కూడా సమస్యలు ఉడిచిపోలే, ఇంకా ఆడ కూడా ఉన్నాయి, సేవలలో కూడా ఉంటాయి, నేను కాదంటలేను. కానీ ఒకటేనికొకటి సగబెట్టుకుంటూ వచ్చినాం.
ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతుండు, మనం సగ పెడితే వీడు ఎగబెడుతుండు. గది నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళ, రాగానే మళ్ళీ ఏం చేస్తారు, ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇందిరమ్మ చీర ఇచ్చిరా? ఇవాళ ఇంకా రాలేదా? అది కూడా ఇస్తలేడా? ఇస్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు. ఇచ్చి మళ్ళా ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి, నీ కోపం ఉందిగా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2000 పెట్టి నువ్వైతే గుద్దు ముందు ఓటు గుద్దు అంటాడు. వాడిచ్చే 2000 ఆశ అయితే నేను ఒకటే యాద్ చేస్తున్నా మీకు, ఆయన 26 నెలలు బాకీ ఉన్నాడు మీకు, మీరు యాద పెట్టుకోండి. 26 నెలలు ఇంటూ 2,500 అంటే 60,000 బాకీ ఉన్నాడు మీకు. 60,000 బాకీ ఉన్నాడు 2,000 చేతులు పెట్టి ఓటేయమంటే ఇద్దామా? వాళ్ళని అడుగురి కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయ కొడుక 100 రోజులు అంటివి, మరి 60,000 బాకీ ఉన్నావు కదరా, మరి ఆ మిగిలిన 58,000 ఎవడిస్తాడు? యాదవ్ ఇస్తాడా, భీమ్ భరత్ ఇస్తాడా, ఎవడిస్తాడని అడుగుని. అర్థమైందా? ఒకట్లా అడగాలి. మీరు అడగకుండా మూగనోం పడితే మళ్ళీ వాళ్ళు నడిచేది నడుతూనే ఉంటుంది, మోసం యథావిధిగా జరుగుతుంది. అందుకే మోసపోకండి. మళ్ళీ ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నరనుకో, బొంతలో పడ్డరనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెళ్లలో, మొయినాబాద్లో, చేవెళ్లలో, శంకర్పల్లిలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంటింటికి వస్తారు. అడుగుని కంపల్సరీ, ఏమాయ కొడుక మా 60,000 ఎడవైనాయి, మా రైతు బంధు ఎడవైంది, 15,000 చేస్తా అంటివి కదా, చేయకపోతేవి కదా, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అంటివి కదా, ఏది? మా తులం బంగారం అంటివి ఏది? మా పొలగాన్లకు 5 లక్షల కారట్ ఇస్తా అన్నావు, మా చదువుకునే పొలగాన్లకు ఏది? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అంటివి ఏది? ఇవన్నీ మీరు అడగకపోతే మళ్ళీ దొరకరు ఇంకో 3 ఏళ్ళు. అందుకే అడుగుండ్రి, నిలదీయండ్రి. కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న, గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికే ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈరోజు చేవెళ్ళ నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, జై తెలంగాణ.